హలో అండి, నా పేరు డాక్టర్ గార్లపాటి శివశ్రీకర్. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపీ సర్జన్, శ్రీ ప్రతిమ హాస్పిటల్స్, గుంటూరు. ఈ రోజు నేను మీకు ప్లాంటార్ ఫేషియటిస్ గురించి చెప్పబోతున్నాను. ఓపీడీకి చాలా మంది మడాల నొప్పి ఉంటుందండి అండ్ పొద్దున్నే లేచిన వెంటనే చాలా అడుగు కింద పెట్టలేకపోతున్నాము అని వస్తుంటారు. దానికి మెయిన్ కారణం ఈ ప్లాంటార్ ఫేషియటిస్ అండి. ఈ ప్లాంటార్ ఫేషియటిస్ అంటే ఏదైతే హీల్ బోన్ ఉందో ఆ హీల్ బోన్ దగ్గర ఉన్న ప్రొటెక్టివ్ లేయర్, పెరియాస్టియం అంటాం, దాని చుట్టూ ఉన్న లేయర్ ఇన్ఫ్లమేషన్ కి గురవుతుంది, అంటే వాస్తుంది. కామన్ గా మన హీల్ మీద 5 లేయర్స్ ఆఫ్ ఫుట్ అటాచ్ అవుతుంది. మసిల్స్, కీ మసిల్స్ ఉంటాయి. మన ఫుట్ యొక్క ఆర్చ్ డిసైడ్ చేసే కీ మసిల్స్. ఆ అటాచ్మెంట్ దగ్గర ఎప్పుడైతే వాపు అలా చేరిందో మన పాదం మొత్తం తీవ్రమైన నొప్పి లోపల వైపు ఉన్న మడం దగ్గర వస్తుంది. దీనికి కారణాలు యూజువల్లీ లాంగ్ స్టాండింగ్ జాబ్స్ చేసే వాళ్ళు, ఎవరిలో అయితే ఈ టో యాక్టివిటీస్ తక్కువ ఉంటాయి, ఇట్లా యాంకిల్ మడవటం కానీ ఆ యాక్టివిటీస్ తక్కువ ఉన్న వాళ్ళకి, అండ్ రిపీటెడ్ మైక్రోట్రామా అంటే డాన్సర్స్, అథ్లెట్స్ వాళ్ళలో దానికి రిపీటెడ్ మైక్రోట్రామా వల్ల మనకి ఆ కండరాల దగ్గర ఉన్న మైక్రో ఫ్రాక్చర్స్ వల్ల గానీ లేకపోతే ఆ ఇంజురీ వల్ల గానీ మనకి ఈ ప్లాంటార్ ఫేషియటిస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ప్లాంటార్ ఫేషియటిస్ కి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ మనం ప్లాంటార్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే ఫిజియోథెరపీ గానీ లేదా ఎర్లీగా టాబ్లెట్స్, పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ కానీ అండ్ హార్ట్ ఫర్మెంటేషన్ గానీ లేకపోతే ఫిజియోథెరపీలో షాక్ వేవ్ థెరపీ అంటాం, అవి గానీ అప్పటికి కూడా తగ్గట్లేదు అంటే నెక్స్ట్ స్టేజ్ మనకి ఒక షార్ట్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అంటే కార్టికోస్టెరాయిడ్స్ కానీ అలా. అవి ఎక్కువ ఇవ్వకూడదు. ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే మన పాదంలో ఉన్న ఫ్యాట్ అనేది తగ్గిపోయి అండ్ అక్కడ టేర్స్ అనేవి ఏర్పడతాయి. సో యూ కెన్ గివ్ ఓన్లీ వన్ టైం. నెక్స్ట్ స్టేజ్ లో ఉండేది సర్జికల్ ట్రీట్మెంట్. సర్జికల్ గా ఏదైతే ఈ ఇన్ఫ్లమేషన్ లో ఉన్న ఈ మసిల్ అటాచ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సర్జికల్ గా మనం రిలీజ్ చేస్తాం. అప్పుడు కూడా పెయిన్ అనేది తగ్గే ఆస్కారం ఉంటుంది. కానీ దీన్ని మనం ఎర్లీ స్టేజ్ లోనే గుర్తించి మనం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అవి చేసుకొని జాగ్రత్త పడితే ప్లాంటార్ ఫేషియటిస్ బారి నుంచి తప్పించుకోవచ్చు. అండ్ దీనికి వెరీ గుడ్ షూ ఇన్సోల్స్ కూడా ఉన్నాయి, అండ్ ప్రీ మేడ్ ఇన్సోల్స్ అంటాం, అంటే మన వెయిట్ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవడానికి మన షూ ఇన్సోల్స్ కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో అప్పుడు మనకి దాని మీద స్ట్రెస్ అనేది పడకుండా ఉంటది. సో మనం ఈ చెప్పులు మార్చడం ద్వారా, మైక్రోసెల్లర్ రబ్బర్ ఫుట్వేర్ అంటాం, ఇవి వాడటం ద్వారా మనకి డిసీజ్ బర్డెన్ అనేది తగ్గిద్ది. అండ్ అదర్ రీజన్స్ ఏంటంటే ఆడవాళ్ళు ఎస్పెషలీ టీనేజ్ గర్ల్స్ ఎవరైతే హై హీల్స్ వాడుతున్నారో వాళ్ళలో కూడా ఫుట్ ఆర్చ్ అనేది అబ్నార్మల్ గా ఉంటుంది అండ్ దాని మీద హై ప్రెషర్ పడతా ఉంటుంది. హీల్ మీద హై హీల్స్ ఆడవాళ్ళలో కూడా ఈ ప్లాంటార్ ఫేషియటిస్ చాలా కామన్ గా చూస్తూ ఉంటాం.